హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ హైపర్ పారామీటర్ ట్యూనింగ్. వాట్ ఆర్ హైపర్ పారామీటర్స్? ఏ వెరీ ఇంపార్టెంట్ టాస్క్ ఇన్ ఎనీ మెషిన్ లెర్నింగ్ యూస్ కేసెస్. It will help to select the right parameters which are basically used for the ML algorithm. ఈ హైపర్ పారామీటర్స్ ఏ విధంగా హెల్ప్ అవుతుందంటే మనకి రైట్ పారామీటర్స్ ని చూస్ చేసుకోవడానికి ఎంఎల్ అల్గారిథమ్స్ కి ఈ హైపర్ పారామీటర్స్ మనకి హెల్ప్ అవుతుంది. సో మెథడ్స్ ఆఫ్ ట్యూన్ హైపర్ పారామీటర్స్. సో ఇందులో ఏమేమి మెథడ్స్ ఉన్నాయంటే గ్రిడ్ సెర్చ్, ర్యాండమ్ సెర్చ్, బేసియన్ ఆప్టిమైజేషన్. గ్రిడ్ సెర్చ్ లోకి వచ్చేసరికి ట్రైస్ ఆల్ కాంబినేషన్స్. సో ఎన్ని కాంబినేషన్స్ ఉంటే అన్ని కాంబినేషన్స్ కూడా ఈ గ్రిడ్ సెర్చ్ అనేది ట్రై చేస్తుంది. స్లో బట్ ఎఫెక్టివ్. సో ఇవన్నీ కాంబినేషన్స్ ట్రై చేసేటప్పుడు స్లోగా చేస్తుంది, కాకపోతే ఇది ఎఫెక్టివ్ గా ఉంటుంది. దాని తర్వాత ర్యాండమ్ సెర్చ్ ట్రైస్ ర్యాండమ్ వాల్యూస్. సో ఇప్పుడు ఒక 10 వాల్యూస్ ఉంటే 2, దాని తర్వాత 5, 7, తర్వాత 4, 1, ఈ విధంగా ర్యాండమ్ గా ఇది ర్యాండమ్ వాల్యూస్ ని ట్రై చేస్తుంది. దాని తర్వాత బట్స్ ఇది ఫాస్ట్ గా ఉంటుంది. దాని తర్వాత బేసియన్ ఆప్టిమైజేషన్ లెన్స్ బెస్ట్ పారామీటర్స్ ఎఫిషియెంట్లీ. సో ఇది ఓన్లీ బెస్ట్ పారామీటర్స్ ని మాత్రమే నేర్చుకుంటుంది ఈ బేసియన్ ఆప్టిమైజేషన్ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎక్కడ ఈ హైపర్ పారామీటర్ మనం ట్యూన్ చేస్తాం ఈ టైప్ లో ఉంటుందంటే మోస్ట్లీ డెసిషన్ ట్రీస్, న్యూరల్ నెట్వర్క్స్, అలానే కేమీన్స్ క్లస్టరింగ్, ఈ విధంగా ఉంటుంది. దాని తర్వాత డెసిషన్ ట్రీస్ లో ఇప్పుడు చూసుకుంటే మనకి ట్యూనింగ్ డెప్త్ టు అవాయిడ్ వార్ ఫిట్టింగ్. ఈ వార్ ఫిట్టింగ్ ని పోగొట్టడానికి మనం దీన్ని ట్యూన్ చేస్తాం డెసిషన్ ట్రీస్ ని. ఎలా అంటే ఏ డెసిషన్ ట్రీ విత్ టూ మచ్ డెప్త్ మైట్ మెమరైజ్ ది ట్రైనింగ్ డేటా బట్ ఫెయిల్ ఆన్ న్యూ డేటా. సో ట్రైనింగ్ ఇస్తాం, ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ డెసిషన్ ట్రీ ఏం జరుగుతుందంటే కొత్త డేటా పాయింట్స్ ఇచ్చినప్పుడు మనకి ఇది అది కనిపెట్టలేదు, అది ఫెయిల్ అవుతుంది. సో లిమిటింగ్ ది డెప్త్ హెల్ప్స్ ది ట్రీ జనరలైజ్ బెటర్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఒక్కోసారి ఓవర్గా ఇచ్చేసినప్పుడు అంటే ఈ ట్రీస్ నెంబర్ ఆఫ్ ట్రీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక 5 ట్రీస్ అయితే మనకి వార్ ఫిట్టింగ్ అయిపోతుంది. అప్పుడు చెక్ చేసి ఒక 3 కానీ 2 ట్రీస్ కానీ లేకపోతే 4 కానీ ఇలా క్రాస్ చెక్ చేసుకుంటా మనం ఇక్కడ ఈ పారామీటర్స్ చేంజ్ చేస్తుంటే ఒక్కొక్కటిగా అప్పుడు మనకి బెటర్ అవుట్పుట్ అయితే వస్తుంది ఈ డెసిషన్ ట్రీస్ లో. సో ట్యూనింగ్ డెప్త్ టు అవాయిడ్ వార్ ఫిట్టింగ్, ఈ విధంగా లిమిటింగ్ ది డెప్త్ హెల్ప్స్ ద ట్రీ జనరలైజ్ బెటర్. ఇవే పారామీటర్స్ పారామీటర్స్ చేంజ్ చేసే కొద్దీ మనకి అవుట్పుట్ అనేది బెటర్ వస్తుంది. దాని తర్వాత న్యూరల్ నెట్వర్క్స్ అడ్జస్టింగ్ లెర్నింగ్ రేట్ ఫర్ బెటర్ ట్రైనింగ్. ఏ హై లెర్నింగ్ రేట్ మేక్స్ ది మోడల్ లెర్న్స్ టూ ఫాస్ట్ అండ్ మిస్ ది టార్గెట్. సో ఇక్కడ ఏం జరిగిందంటే మోడల్ ని ఫాస్ట్ గా నేర్చేసుకుంటుంది. నేర్చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఇది గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్యాటర్న్స్ ని కనిపెట్టలేదు. అలాంటప్పుడు ఏం జరుగుతుంది, ఇది మోడల్ ఫాస్ట్ గా నేర్చుకుంటుంది కానీ సరిగ్గా పర్ఫామ్ చేయదు. ఏ లో లెర్నింగ్ రేట్ మేక్స్ లెర్నింగ్ స్లో. సో లో లెర్నింగ్ రేట్ ఇస్తే అదేం జరుగుతుంది, స్లోగా నేర్చుకుంటుంది. ఎప్పటికీ ఇలా నేర్చుకుంటూనే ఉంటుంది, కంప్లీట్ అయితే అవ్వదు. సో అటు ఫాస్ట్ అవ్వకూడదు, ఇటు స్లోను అవ్వకూడదు, ఇన్ బిట్వీన్ ఉండాలి. అంటే ఇప్పుడు 1 ఇస్తే మరీ స్లోగా ఉంది, 10 ఇస్తే మరీ ఫాస్ట్ గా ఉంది. సో మనం ఈ పారామీటర్స్ అనేవి మధ్యలో ఏది ఇస్తే బాగుంటది, 2నా, 3నా, 5ఆ, 7ఆ, ఇదంతా మనం చూసి దాన్ని బట్టి మనం రైట్ లెర్నింగ్ రేట్ హెల్ప్స్ ది మోడల్ లెర్న్స్ వెల్ అండ్ క్విక్లీ. సో ఇందులో ఏది కరెక్టో దాన్ని మనం చూస్ చేసుకుని అప్లై చేస్తే మనకి బెటర్ అవుట్పుట్ అయితే వస్తుంది. ఇంకా మనకి కేమిన్స్ కేమిన్స్ లో ఎలా ఉంటుందంటే దాన్ని ఆ వాల్యూస్ ని యాక్చువల్ గా యూనివర్సల్ గా k=5 పెడతాం. దాని తర్వాత మనం దీన్ని ట్యూన్ చేయడానికి డెండోగ్రామ్స్ యూస్ చేస్తాం. డెండోగ్రామ్స్ అలానే ఇంకోటి ఏంటంటే ఎల్బో మెథడ్ అని, ఈ మెథడ్ ను కూడా మనం అయితే ట్యూన్ చేయడానికి యూస్ చేస్తాం, ఈ రెండు మెథడ్స్. సో ఈ విధంగా మనకి హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అనేది ఉపయోగపడుతుంది. సో దట్స్ ఇట్.